ఈ మ్యాంగో పొడి చాలా చాలా బావుంటది. ఇంటి దగ్గరే మనం తయారు చేసుకోవచ్చు. షాపింగ్ మాల్‌లో కంటే ఇంట్లోనే మనకి చాలా బావుంటది. ఎక్కువ అవసరం లేదు. మ్యాంగో ఉంటే చాలు, క్రీమ్ ఉంటే చాలు. ఈ మ్యాంగో పొడి తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు క్రీమ్ తీసుకోవాలి. ఒక 2 మ్యాంగోలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్‌కి ఇలా మిక్సీలో వేసుకొని, ఇలాగ క్రీమ్ అంతా గూడా ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ పీసులు కూడా తీసుకోవాలి. ఇలా 4 బ్రెడ్ పీసులు తీసుకొని సైడ్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న మ్యాంగోని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఓ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం. ఇందులోనే మిల్క్ క్రీమ్ ఉంటే కొంచెం వేసుకోవాలి స్వీట్ కోసం. మిల్క్ క్రీమ్ వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకొని ఇలాగ ఉంచుకోవాలి ఓ పక్కనే. ఇప్పుడు ఫస్ట్ క్రీమ్ పెట్టుకున్నాం కదా! ఆ క్రీమ్‌లోని కొంచెం మ్యాంగోది ఏసుకోవాలి. మ్యాంగో ఏసుకొని కలుపుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇంకా ఉన్న మ్యాంగోలో కొంచెం మిల్క్ ఏసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీను. గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులోనే ఆహ్, ఒక్కొక్క బ్రెడ్ పీస్ 2 బ్రెడ్ పీసులు వేసుకుంటూ ఈ మ్యాంగోదేసుకోవాలి. మ్యాంగోను మిల్క్ ఏసుకునేది ముందేసుకోవాలి. ఏసుకొని ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ క్రీమ్ ఉంటది కదా! మిల్క్ క్రీమ్ గూడా దాని పైనేసుకోవాలి. ఏసుకొని మళ్ళీ బ్రెడ్ పీసులు అలాగ 2 వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఫస్ట్‌లాగే వేసుకోవాలి. మీకు మిల్క్ క్రీమ్ లేకపోతే పాల మీగడ ఉంటది కదా! పాల మీగడతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఈ ఉన్నింది గూడా ఇలా వేసేసేయాలి. ఏసి ఒక 3 గంటల వరకి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా చేసుకుంటే సరే చూసారా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎంత బాగొచ్చింది. చాలా చాలా బావుంటది. టేస్ట్ గూడా చాలా టేస్ట్‌గా ఉంటది. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే నాకో లైక్ కూడా కొట్టండి.